నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. మహనీయుల త్యాగాల ఫలితంగా మనమంతా స్వేచ్ఛా వాయువులతో ప్రజాస్వామ్య, సర్వసత్తాక సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, సౌభ్రాతృత్వాన్ని కలిగిన స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్న మనమంతా దేశభక్తిని చాటుదాం. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పిద్దాం. శిల్పా టీవీ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ శరాన్తో కలిసి పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్లాటూన్లు మార్చ్ ఫస్ట్ నిర్వహించాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా స్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లాభివృద్ధిపై గణతంత్ర సందేశం అందించారు. సెయింట్ జోసెఫ్ ఎయిడెడ్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, నెరవాడ బీసీ వెల్ఫేర్, గురురాజా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక నృత్యాలు, గేయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ తదితర జిల్లా అధికారులు సందర్శించారు. స్టాళ్లలో జిల్లా ఉద్యానవన శాఖకు మొదటి బహుమతి, డిఆర్డీఏకు 2వ బహుమతి, మెప్మాకు 3వ బహుమతి లభించాయి. శకటాల ప్రదర్శనలో నంద్యాల మున్సిపాలిటీకి మొదటి బహుమతి, శ్రీశైలం దేవస్థానానికి 2వ బహుమతి, రోడ్డు రవాణా శాఖకు 3వ బహుమతి లభించాయి. ఆర్డబ్ల్యూఎస్, పిఓఐటీడీఏ శాఖలు కన్సులేషన్ బహుమతులు పొందాయి. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని పుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం, మనదే ఈ తరం. వందే మాతరం, పలికే ప్రతి తరం. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. జ్ఞానానికి ఆది గురువురా మన దేశం, మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం, ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం.
ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం. ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను ఆ రుణమురా, ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా. భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా. పసిబోసి చిరునవ్వురా, హాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. ఉగ్రవాదమే రచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం మెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా. మానవుడే మా వేదం, మానవతే సందేశం. మా శతకోటి హృదయాల దొక మాటరా, ఉప్పు పిడికిలితో అణిచేను మీ బలుపురా. సాగు ఎదురైన భయపడదు మా గుండెరా, శత్రువెవడైన తల వంచది జెండరా. ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా. పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం, మనదే ఈ తరం. వందే మాతరం, పలికే ప్రతి తరం. Zakore bamba eya eya eya. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా.
నిద్రపోరా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడక చదవేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక దేహంతో విడిపోదే కథ దేశంలో మిగిలుంటుందిగా సమరం పొడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగువగు ధీరుడివని పరమగు భక్తుడని ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి ఇల్లే ఇండియా ఇల్లే ఇండియా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడగా నువ్వు మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక వేదికకు విచ్చేసిన గౌరవ జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ఉద్యోగులు, మీడియా మిత్రులు, అలాగే జిల్లాలోని ప్రతి పౌరుడికి నా శుభాభినందనలు. ముఖ్యంగా భవిష్యత్ భారతానికి ఆశా కిరణాలైన చిన్నారి బాలబాలికలకు నా ప్రత్యేక ఆశీస్సులు. మన జాతిపిత మహాత్మా గాంధీజీ నాయకత్వంలో ఎందరో త్యాగదానులు తమ ప్రాణాల్ని అర్పించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. శతాబ్దాల బానిస సంఖ్యలను తెంచిన ఆ అమరవీరులందరికీ ఈ రోజున మనం కృతజ్ఞతాభావంతో నివాళులు అర్పిద్దాం. అలాగే మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛల పునాదులపై నిలిచిన భారత రాజ్యాంగానికి మనందరం శిరస్సు వంచి వందనం చేద్దాం. నంద్యాల జిల్లా స్వాతంత్ర ఉద్యమంలో విశేషమైన చరిత్రను కలిగి ఉంది. ఈ ప్రాంతం రేనాటి సూర్యచంద్రులుగా నిలిచిన మహనీయులను దేశానికి అందించింది. స్వాతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని, కఠినమైన కరువు కాలంలో ప్రజలకు అన్నదానంతో ప్రాణాధారమైన శ్రీ బుడ్డా వెంగళరెడ్డి
రెడ్డి గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిద్దాం. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. భిన్న కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని ఆచరిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సమస్యతా భావాన్ని యువతలో మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను స్వీకరించేలా మనమందరం కలిసి వారిని ప్రోత్సహించాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఈ జాతీయ ఏకత్వానికి ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నవనందుల ఆలయాలతో పాటు అనేక మసీదులు, చర్చిలు ఉన్న నంద్యాల జిల్లా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. అనాదిగా సోదరభావంతో జీవిస్తున్న ఈ ప్రాంతం భౌగోళికంగా సస్యశ్యామలంగా ఉండటమే కాక సాంస్కృతికంగా కూడా గొప్ప వైభవాన్ని కలిగి ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా నంద్యాల జిల్లాని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ శుభ సందర్భంలో జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాని అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దుదాం. వ్యవసాయం జిల్లా అభివృద్ధికి రైతే వెన్నెముక. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 721 మిల్లీమీటర్లు కాగా ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో 858 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదై సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. 2025 రబీ సీజన్లో సాధారణంగా సాగు చేయాల్సిన 1,73,000 హెక్టార్లు గాను రైతులు ఇప్పటి వరకు 1,76,000 హెక్టార్లో వివిధ పంటలను సాగు చేశారు. ప్రతి రైతు సాగు చేసిన పంటలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, పంటల బీమా, పంట నష్ట పరిహారం, పంటల కొనుగోలు, రుణాల మంజూరు వంటి సంక్షేమ పథకాల లబ్ధి రైతులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు. నంద్యాల జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎస్పీ కుటుంబ సమేతంగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, ఆర్ఎస్ఐ కాళీచరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గణతంత్ర దివస్ ఒకేజన్లో ప్రజలకి అందరికీ గణతంత్ర దివస్ శుభాకాంక్షలు. Especially to all the persons who wear this khaki, from my side and my family's side, wish you all a very happy Republic Day. Thank you. నంద్యాలలోని డిఎస్పి, ఆర్టీఓ, మున్సిపల్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డిఎస్పి కార్యాలయంలో ఏఎస్పి మందాజావలి జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల హక్కులను కాపాడుతూ వారికి మెరుగైన సేవలను పోలీస్ శాఖ అందించాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విశ్వనాథ్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ జెండాను ఎగురవేసి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల కేటాయింపులు తదితర అంశాలను తెలియజేశారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ జెండాను ఎగురవేసి వందన సమర్పణ గావించారు. ఆయా కార్యాలయాల్లో రిపబ్లిక్ డే దినోత్సవ విశిష్టతను అధికారులు తెలియజేశారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, तव शुभ नामे गाहे, तव शुभ आशीष मागे. जय हे जय हे చెప్పండి సార్. కొన్ని రైట్స్ ఇచ్చింది, అట్లాగే కొన్ని డ్యూటీస్ ఇచ్చింది. సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనం చాలా కీలక రోల్ ప్లే చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మనం కూడా సిటిజన్స్ కాబట్టి మనకున్న రైట్స్ కూడా మనం రైట్స్ అండ్ డ్యూటీస్ గుర్తుపెట్టుకొని ఆ డ్యూటీస్ని కూడా మంచిగా మనం టువర్డ్స్ అవర్ కంట్రీ చేయాలి. అండ్ పోలీస్ ఆఫీసర్స్గా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ మనం చేస్తున్న సర్వీస్కి. ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా పబ్లిక్ సర్వీస్లో ఇట్లాగే మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. आपका रिपब्लिक डे के झंडा आविष्करण के सलट जाती के तो शुरू कर. सिंधु गुजरात शुभ आशीष मागे, जाहे जनगण मंगलदा. కార్యక్రమం సాగిస్తున్నారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో చేస్తున్నాము. తర్వాత ఫ్లాగ్ సెల్యూట్ హాల్ట్. ఇప్పుడు మన మనందరికీ తెలుసు, ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరము ఎలా పరిపాలించుకోవాలని ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి మనకు అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం దేశాభివృద్ధికి మరియు మన ప్రాంతాభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మన మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క పనిని ఈ రోజు కమిషనర్ గారు వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కౌన్సిల్ కి సహకరించి నంద్యాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రాంతానికి ఇంకా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గణతంత్ర
ఎందరో త్యాగదనుల ఫలితంతో స్వతంత్రం వచ్చింది. ఆ త్యాగదనుల ఫలితంలో వచ్చిన స్వతంత్రాన్ని ఈ స్వేచ్ఛావాయువును చక్కగా పీల్చుకుంటూ మనం పరిపాలించుకోవడానికి వివిధ దేశాలన్నీ తిరిగి వివిధ రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి భారతదేశానికి ఒక నూతనటువంటి ఒక చక్కటి రాజ్యాంగం కావాలనేసి అహర్నిశలు శ్రమించి దాన్ని ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేర్చుకుంది. ఇది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, జాతి, మత, కుల, వర్గ భేదాలు ఏమీ లేకుండా అందరికీ అన్నీ సమానంగా ఉండాలి, సమానంగా అందాలన్నటువంటి కృత నిశ్చయంతో రాజ్యాంగాన్ని అందిస్తే ఆ రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26 నాటి నుంచి దాన్ని మనం అమలులోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగం ప్రకారంగా నియమితులైనటువంటి 3 సెక్టర్స్ ఉంటాయి. ఈ 3 సెక్టర్లో లెజిస్లేటర్ ఒక సెక్టర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఒక సెక్టర్, తర్వాత జ్యుడిషియరీ ఒక సెక్టర్. యొక్క సంక్షేమం అభివృద్ధి అందించే క్రమంలో లెజిస్లేచర్ వాళ్ళు డెసిషన్స్ ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అమలు పరుస్తారు. ఆ క్రమంలో మన మున్సిపాలిటీలో అమలు పరిచేటువంటి బాధ్యతలు భూదాన వేసుకుంటాం. అందులో ఒకసారి గమనిస్తే గత సంవత్సరంలో మనం సాయంత్రం ప్రగతిని గమనిస్తే కనుక ఇంజనీరింగ్ విభాగానికి వస్తే కనుక ఎన్నో చక్కటి అంటే ప్రజలకు అవసరమైన రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వాటర్ సప్లై సిమెంట్ కావచ్చు, అలాగే స్ట్రీట్ లైటింగ్, పార్కులు, ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ కూడా అంటే రిపేర్స్ ఉన్నటువంటి రిపేర్ చేయడం కానీ, కొత్తవి తేవడం కానీ, అలా 15th FC గ్రాంట్ ద్వారా కానీ, జనరల్ ఫండ్ ద్వారా కానీ మనం సుమారుగా ఒక 15 కోట్ల రూపాయల వస్తు అయినాయి. అదేవిధంగా గమనిస్తే కనుక మనం శానిటేషన్ విభాగంలోకి వస్తే కనుక ఈ యొక్క సంవత్సర కాలంలో చక్కటి ప్రదర్శిస్తున్నాం. ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని చక్కగా అందిస్తున్నాం. దానికి నిదర్శనంగానే మొన్న అక్టోబర్లో జరిగినటువంటి స్వచ్ఛత హైసేవ కార్యక్రమంలో జిల్లాలో మన మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ పరంగా మనకైనా గమనిస్తే కనుక అంతకుముందు సంవత్సరం కాటికి ఈ సంవత్సరం 3 కోట్ల రూపాయలు ఎక్కువగా రెవెన్యూ వసూలు అయినాయి. ఇప్పటికే ఇంకా కూడా మనం లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో అదంతా కూడా రాబట్టుకోవాలి. అదేవిధంగా టౌన్ ప్లాన్ విభాగంలోకి వస్తే కనుక LRS BPS స్కీమ్ ద్వారా మనం చక్కగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నాం. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి అంటే ఎంక్రోచ్మెంట్ కానీ ఇతర అంశాలన్నీ కూడా చక్కగా గమనిస్తూ వాటిని ఒక స్టిమ్యులేట్ చేయనటువంటి కార్యక్రమం ఉన్నాం. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా జడ్జి అమన్నరాజా మరియు సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి అమన్నరాజా జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఏపీ NGO సంఘం నేతల ఆధ్వర్యంలో మరియు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు.
సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రువదల శోభినీ సుహాసినిరం వందే మాతరం వందే మాతరం. భారతదేశం ఆగస్టు 15, 1947 యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్రం పొందింది. ఆ సమయంలో భారతదేశానికి శాశ్వత రాజ్యాంగం లేదు. ముసాయిదా కమిటీ నవంబర్ 4, 1947 జాతీయ అసెంబ్లీకి రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాను సమర్పించింది. జాతీయ అసెంబ్లీ జనవరి 24, 1950 రాజ్యాంగం యొక్క తుది ఆంగ్ల మరియు హిందీ భాష వెర్షన్లను సంతకం చేసింది. భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950 అమల్లోకి వచ్చింది. జనవరి 26, 1930 జరిగిన పూర్ణ స్వరాజ్ దినోత్సవం వార్షికోత్సవం కావడంతో ఈ తేదీని ఎంపిక చేసినారు. భారత పౌరులకు వారి స్వంత ప్రభుత్వాన్ని ఎంచుకోవడం ద్వారా తమను తాము పాలించుకునే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ సభలో దర్బార్ హాల్లో భారతదేశపు మొదటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఇర్విన్ స్టేడియంకి వెళ్లే మార్గంలో నివాస యాత్ర నిర్వహించారు. అక్కడ ఆయన భారతీయ జాతీయ జెండాను ఎగరవేశారు. చారిత్రాత్మక దినోత్సవం నుండి జనవరి 26 భారతదేశం అంతటా ఈ ఉత్సవాలు మరియు దేశభక్తితో జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం స్వతంత్ర భారతదేశం యొక్క నిజమైన స్ఫూర్తిని సూచిస్తుంది. సైనిక కవాతులు, సైనిక పరికరాల ప్రదర్శన మరియు జాతీయ జెండా ఈ తేదీ ముఖ్య చిహ్నాలు. భారతదేశ జెండా పైభాగంలో లోతైన కాషాయతో కూడినటువంటి క్షితిజ సమాంతర త్రివర్ణ పతాకం, మధ్యలో తెలుపు మరియు దిగువన ముదురు ఆకుపచ్చ రంగు సమాన నిష్పత్తిలో ఉంటుంది. జెండా వెడల్పు మరియు పొడవు నిష్పత్తి 2:3. తెల్లటి బ్యాండ్ మధ్యలో ఉన్నటువంటి నేవీ చక్రాన్ని సూచిస్తుంది. దీని రూపకల్పన అశోకుడు సారనాథ్ సింహరాజ్ దాని యొక్క అబ్కాస్ పై కనిపించే చక్రం లాంటిది. దీని వ్యాసం తెల్లటి బ్యాండ్ వెడల్పు దాదాపు ఉంటుంది మరియు దీనికి 24 చువ్వలు ఉంటాయి. భారతదేశం ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యాంగ అవతరించడానికి భారత రాజ్యాంగం ఎంతో దోహదం చేసింది. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేద్దాం. 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ ఆయుర్వేదంతో అష్టైశ్వర్యం మనందరం ఎల్లవేళ కలిసి ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనమందరం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవంలో ఎంతో మంది త్యాగం చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే మన దేశానికి మళ్ళా పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటే త్యాగం చేయాల్సి వచ్చింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా శారీరకంగా చనిపోయారు, ఆస్తులు కోల్పోయారు, రకరకాల ఇబ్బందులు పడి జరిగారు. వాటిని మనం స్మరించుకుంటూ వారు వేసిన అడుగుజాడలో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా స్వాతంత్రంలో రావడంలో కానీ గణతంత్ర రాజ్యాంగం రచించి దాన్ని అమలు పరిచే విషయంలో కానీ ముఖ్యంగా న్యాయవాదుల పాత్ర ఉంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనందరం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యవహారం. ఎందుకంటే మనం ఎవరో సాధారణ వ్యక్తులుగా కొంచెం చదువుకునే వాళ్ళం, దాంట్లో న్యాయ విభాగం చదువుకుని చేయాల్సిన వాళ్ళు. కాబట్టి న్యాయ రాజ్యాంగము అమలు పరిచే రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటూ దానికి అనుకూలంగా భవిష్యత్తులో మనం అందరం కూడా తూచా తప్పకుండా మన పెద్దల ఆదర్శాన్ని, సాంప్రదాయాన్ని, పద్ధతులను, కట్టుబాట్లను మనం అమలు పరుచుకుంటూ దానికి అనుకూలం ముందుకు పోవాలని అందరికీ మరొకసారి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎంతో మంది త్యాగధనులు
తమ ప్రాణాలకి అడ్డుపెట్టి మన స్వాతంత్రాన్ని సిద్ధించిన తర్వాత బ్రిటిష్ రాజ్యాంగమే నడుస్తున్నది. బ్రిటిష్ రాజ్యాంగం చాలా రోజులు నడిచింది. అలా కాకుండా మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకోవాలా, వాళ్ళ చట్టాలు పక్కకి తీసేసేయాలని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆయన కమిటీని ఏర్పాటు చేసేసి 2 సంవత్సరాల 9 నెలల 27 రోజులు మన అన్ని దేశాల రాజ్యాంగాలని పరిశీలించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసేసి జనవరి 26వ తేదీన మనకు ఆ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని అంటే మన దేశాన్ని మనం నడుపుకోవడానికి మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్నే సర్వసత్తాక రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి అంటారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా యూనియన్ తరఫున జెండా ఆవిష్కరణ చేయడము జరిగింది. ఇక్కడ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది. అయిన తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తేవడము దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇక్కడ రిపబ్లిక్ డే అంటే మేము ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ అంటే అందరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలా, అందరు ఈక్వాలిటీ ఈ సిస్టానికి లోబడే అందరూ చేయాలా. దీనికి అందరి సమానత్వంగా స్వేచ్ఛ అనేది ఉంటుంది. స్వేచ్ఛ ఉన్నా కానీ ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా ప్రతి వ్యవస్థ కూడా ఈ రాజ్యాంగానికి లోబడే పనిచేయడం జరిగింది. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా అయినటువంటి జాతీయ పండుగల్లో మనకు ముఖ్యమైనటువంటి 2. ఒకటి మనకు స్వాతంత్రం వచ్చిన రోజు, మన రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి రోజు. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగంలో భారతదేశం అనేది పెద్ద రాజ్యాంగము. దీన్ని కాలానుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాము. శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు భారతి బిఈడి కళాశాలలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల యొక్క విజయాలపైనే ఆధారపడి ఉందన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ హయగ్రీవాచార్యులు, విద్యాసంస్థల ప్రత్యేక అధికారి మురళీకృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ మాస్టర్ నవీన్ సాహెబ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రువదళ శోభినీ సుధాసినీ India, the beautiful India. Jagati sigalo daadiyalakku vandanam vandanam mamata nirigina matrabhumiki mangalam mataram. నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ నందు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రిపబ్లిక్ డే రోజున జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో జిల్లా ప్రభుత్వ సర్వజన్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు 89 మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిపో మేనేజర్ మాధవీలత,
డిపో యూనియన్ నాయకులు మరియు అన్ని సెక్షన్ల ఇన్ఛార్జీలు, ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా డ్రైవర్స్, కండక్టర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎక్కువగా కొంచెం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది. దీని గురించి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అన్ని డిపోల నుంచి కూడా వాలంటీర్స్ ని పిలిపించి డ్రైవర్స్, కండక్టర్స్, వేరే స్టాఫ్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా ఆల్రెడీ 50 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. పబ్లిక్ కూడా మన బస్ స్టాండ్ లో అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది పబ్లిక్ కూడా వాలంటీర్ గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వారందరినీ కూడా నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారికి ఫ్యూచర్ లో ఏదైనా అవసరమైనప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం రోజున మన ఎస్ఐ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల వారి సహకారంతో నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంకు ఎస్ఐ గారు ఎంతో శ్రద్ధతో కార్యక్రమం నిర్వహించారు. దీనికి సుమారుగా ఇప్పటి వరకు గంటల లోపల 50 మంది వరకు రిజిస్టర్ చేయించుకొని అందరికీ బ్లడ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంకనూ 50 మంది టార్గెట్గా, మొత్తం 100 మంది టార్గెట్గా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నందలాల్ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి సందేశాన్ని అందించారు. చిన్నారుల దేశ నాయకుల వేషధారణలు అందరినీ అలరించాయి. సార్ మీరు తీసుకో. सिलेक्ट करना राष्ट्रीय सिलेक्ट ऑर्डर. ఈరోజు ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు మా విద్యార్థులతో, మా అధ్యాపకేతర బృందంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి నందలాల్ని పిలవడం జరిగినది. నందలాల్ గారు వచ్చి జెండాను ఆవిష్కరించారు. అలాగనే మా ఎస్ఆర్కేవి స్కూల్ స్థాపించడం స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ నుంచి అయినా కూడా మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేషన్ చేస్తూ అంచెలంచెలుగా ముందుకు పోవడానికి దోహదపడుతున్నారు. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనకు 2 వస్తాయి పండుగలు. విద్యార్థి దశలో, మా ఉపాధ్యాయ దశలో కూడా ఈ 2 పండుగలు, ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని, ఇంకొకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని 2 పెద్ద పండుగలాగా జరుపుకుంటుంటాము. అలాగనే మా విద్యార్థి దశ నుంచి కూడా ఈ పండుగలు జరుపుకుంటున్నారు. మేము మా స్కూల్ నందు ఇప్పుడు వచ్చిన కరప్షన్ లేకోకుండా, నిజాయితీగా లేకోకుండా మంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి, విద్యను అందించాలి అనే ఉద్దేశంతో మా స్కూల్ను స్థాపించడం జరిగింది. కాబట్టి మా స్కూల్ నందు మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాము. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయినటువంటి పెద్దవాళ్ళను కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని మా విద్యార్థులకు తర్ఫీదు తయారు చేస్తున్నాం. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మన స్కూల్ నందు
అందరు పిల్లలకు మేము మొదటి నుంచి చెప్పేది డిసిప్లిన్గా ఉండాలా, తర్వాత మంచిగా చదువుకోవాలి. మన ఈరోజు ఇంత గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛగా జరుపుకుంటున్నామంటే ఆనాడు మన దేశభక్తి ఉన్న నాయకులు వీరులు త్యాగఫలమే మనం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. కనుక అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నంద్యాల పట్టణం మదరసా అరేబియా నూరుల్ ఇస్లాం నందు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మదరసా పిల్లలు భారతదేశం గొప్పతనాన్ని వివరించారు. అనంతరం మదరసా నిర్వాహకులు హఫీజ్ అబ్దుల్ సలాం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణ త్యాగాలను, దేశభక్తుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అబ్దుల్ సలాం, హఫీజ్ నాగూర్, హఫీజ్ మక్బుల్, హఫీజ్ రియాన్, హఫీజ్ అజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. क़िरात कलाम पाक के लिए मोहम्मद नासिर को दावत देता हूँ, आए क़िरात कलाम पाक से आज के इस प्रोग्राम को शुरू करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। पूरे मुल्क भारत के वासियों के लिए 26 जनवरी बधाई हो, मुबारक हो, मुबारक हो, मुबारक हो। अल्हम्दुलिल्लाह उन्नीस 1940 से पहले अंग्रेजों की हुकूमत चल रही थी। लगभग 100 साल से जायद अंग्रेज ने हमारे सोने की चूड़िया हिंदुस्तान पर हुकूमत कर रहे थे और हुकूमत मनमानी ख्वाहिशों के मुताबिक चला रहे थे। अल्हम्दुलिल्लाह मुल्क के बाशऊर लोग, मुल्क के हजरात उलमा इकराम ने मशवरा किया कि किस तरह ये राज को खत्म कर देगी, ब्रिटिश राज को खत्म कर देना सोचकर मशवरा कर कर इसके लिए मुख्तलिफ मज़ाहिब से सब मिलजुल कर अल्हम्दुलिल्लाह अंग्रेज को भगाने के लिए, अंग्रेज को हिंदुस्तान से बाइकाट करने के लिए बहुत सारी कोशिशें की। मोहतरम दोस्तों, हिंदुस्तान के वासियों के ये मुल्क हिंदुस्तान आजाद होने के लिए हजरत उलमा इकराम की बहुत सारी कुर्बानियां हैं। ब्रिटिश की तारीख उठाकर देखेंगे तो मालूम होता है कि जिस वक्त हिंदुस्तान आजादी के लिए लोगों में अवेयरनेस लाया गया। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज 26 जनवरी रिपब्लिक डे मदरसा अरबिया नूरुल इस्लाम में जो है बच्चों के साथ मनाया गया है। अल्हम्दुलिल्लाह हमारे मदरसे में शरीयत के जो प्रोग्राम्स रहते हैं, अल्हम्दुलिल्लाह हमें हर एक प्रोग्राम बच्चों को साथ लेकर अटेंड करती हूँ। जैसे 15 अगस्त था, अल्हम्दुलिल्लाह हमारे बच्चों के साथ हमने प्रोग्राम भी चलाए। आज 26 जनवरी थी, इसके भी अल्हम्दुलिल्लाह आज हमें बच्चों को मनाए ताकि हमारे मदरसे के बच्चों को दुनिया के बारे में मालूमात हो जाए। सिर्फ कुरान की तालीम ही नहीं बल्कि हमारे मदरसे में दुनियावी तालीम के मालूमात भी अल्हम्दुलिल्लाह यहाँ पर सिखाया जा रहा है, जिसमें बच्चे माशाअल्लाह तकरीर और
दुनियावी एतबार से जो है यौम आज़ादी किसको कहते हैं, यौम जमहूरिया किसको कहते हैं और असातिज़ा का दिन कब मनाया जाता है, ये तमाम तालीम का जो है अल्हम्दुलिल्लाह हमारे मदरसे में निज़ाम है। आप हजरात से दरख्वास्त है कि हमारे मदरसे की तरक्की के लिए दुआ करें और हो सका तो अपने तरफ से साथ दें। इंशाअल्लाह हमारी दरख्वास्त है कि ऐसा प्रोग्राम हर मदरसे के अंदर भी चला सके, ताकि लोगों के ज़हन में बात यह है कि मदारिस के तलबा को सिर्फ कुरान सिखा डालती, दीन सिखा डालती, दुनिया का कुछ भी नॉलेज नहीं, और उनको जो है दीन के बारे में कुछ भी नहीं दुनिया के बारे में जोड़ते नहीं। ऐसा नहीं। अल्हम्दुलिल्लाह दोस्तों, अल्लाह के फजल से आज माहौल इतना నంద్యాల మెడికల్ కళాశాలలో ఘనంగా 77వ రిపబ్లిక్ డే వేడుకలను ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ గావించారు. అనంతరం రిపబ్లిక్ డే ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे. Respected global power, this progress has come through hard work, innovation, democracy and spirit of our people. Through achievements in industry, information technology, space science, education and health care. In the same way, our government, I wish you all a very happy Republic Day. Today, we proudly celebrate the 77th Republic Day of India. On this day, our Constitution came into force. It gave every Indian the right to live with dignity, the duty to act responsibly, and the freedom to dream of a better future. Republic Day is not only about remembering our past, it is about building our future. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.